శ్రీరంగక్షేత్ర మహిమ. విజయాన్ని చేపట్టిన పురంజయుడు సత్యవాదియు సదాచార సంపన్నుడగును, దాతయు భోక్తయు ప్రియవాదుడు అయ్యు యజ్ఞయాగాదులు అనేకం చేశాడు. విష్ణు భక్తి వల్ల సత్వగుణం పొందాడు. హరిషద్వర్గాలను జయించాడు. కార్తీక రథం చేయటం వల్ల పాపాలు అన్నీ పోగొట్టుకున్నాడు. విష్ణువును ఆరాధించే విషయంలో ఏ నెలలో ఏ విధంగా చేయాలనే భావం కలిగింది. ఏ క్షేత్రం సుఖప్రదమైందో ఆలోచించసాగాడు. ఆ సమయంలో ఆకాశవాణి, ఓ పురంజయ, కార్తీక మాసంలో కమలాపతిని అర్పించడానికి రంగనాథుడున్న కలియుగ వైకుంఠమైన శ్రీ రంగక్షేత్రం వెళ్ళు. సంసార పహసాన్ని తెగగొట్టే శ్రీ రంగనాథుని పూజించు అని అదృశ్యమైన. ఆ మాటలు విన్న పురంజయుడు చతురంగ బలాలతో రంగనాథుని దర్శనార్థం బయలుదేరాడు. వాటి దారిలో ఉన్న పుణ్యతీర్థాలు, దేవాలయములు దర్శించుకొని సేవిస్తూ శ్రీరంగం చేరుకొని కార్తీక మాసంలో స్వామికి పూజ చేస్తూ కృష్ణ కృష్ణ అని గానం చేస్తూ స్నానదాన జప హోమ దేవత ప్రదక్షిణలు చేస్తూ నెలాఖరులో రథాన్ని పూర్తి చేసి అక్కడి నుండి తన నగరానికి చేరుకున్నాడు. ప్రజలు ఎంతో సంతోషంతో భక్తితో స్వాగతం పలికారు. రాజపురం ప్రవేశించి నీతి తప్పకుండా రాజ్యపాలన చేయసాగాడు. ఆ విధంగా కొన్ని సంవత్సరములు రాజ్యం పాలించి తన కుమారునకు రాజ్యాన్ని అప్పగించి వానప్రస్థం తీసుకొని అంతఃపుర జనంతో ఆశ్రమవాసం చేస్తూ కార్తీక రథ నిష్ఠతో అతను విష్ణు సాహిత్యాన్ని పొందాడు. ఓ మునిశ్రేష్ఠ, కార్తీక రథం పుణ్యప్రదమైంది, అన్ని కోరికలను తీరుస్తుంది. కార్తీక ధర్మాలు శ్రమకారులు కావు. కేశవుడికి అవి చాలా ఇష్టం. అటువంటి కార్తీక ధర్మాల్ని మానవుడు బుద్ధిపూర్వకంగా ఆచరించితే ఉత్తమ గతిని పొందుతారు. సకల సుఖాల్ని ఇచ్చేది, పాపనాశనమైంది అయిన జయప్రదమైన కార్తీక రథం చేయని వాళ్ళు కీడు పొందుతారు. ఈ అధ్యాయాన్ని విన్నవారి పాపాలు తొలగిపోయి ఉత్తమ గతిని పొందుతారు. ఇది శ్రీ స్కంద పురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యనందరి 23వ అధ్యాయం సంపూర్ణం.